ఫీఫా ప్రపంచ కప్ 2026లో మ్యాచ్ 19వ నిమిషం అర్జెంటీనాకు లభించిన గోల్డెన్ పెనాల్టీ ఛాన్స్ను సాక్షాత్తు లియోనెల్ మెస్సీ మిస్ చేశాడు. స్టేడియం మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. 6 ప్రపంచ కప్లలో మెస్సీకి ఇది 4వ పెనాల్టీ మిస్. వరల్డ్ కప్ హిస్టరీలోనే మెస్సీ కెరీర్పై ఇది ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుందా అనే భయం ఫ్యాన్స్లో మొదలైంది. మరోవైపు మొహమ్మద్ సలాహ్ సారథ్యంలోని ఈజిప్ట్ జట్టు విధ్వంసం సృష్టించింది. 15వ నిమిషంలో యాసర్ ఇబ్రహీం, 67వ నిమిషంలో ముస్తఫా జోక్ గోల్స్ చేయడంతో ఈజిప్ట్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. 78వ నిమిషం వరకు అర్జెంటీనా కథ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అక్కడే డిఫెండింగ్ ఛాంపియన్స్ తమ అసలు విశ్వరూపం చూపించారు. 79వ నిమిషంలో క్రిస్టియన్ రొమెరో కొట్టిన గోల్తో అర్జెంటీనా ఆశలు చిగురించాయి. ఆ తర్వాత కేవలం 4 నిమిషాల్లోనే మెస్సీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తూ వరల్డ్ కప్లోనే 21వ గోల్ కొట్టి స్కోర్ను 2-2తో సమం చేశాడు. ఇక ఎక్స్ట్రా టైంలో 93వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెస్ కొట్టిన సూపర్ గోల్తో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. Taste the Daily.